మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. బుక్ 2 ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ ఇంగ్లీష్లోను, తాతగారిది తెలుగులో కూడా మనం చదవటం పూర్తయింది. ఇది అన్ని పుస్తకాల్లోకి, సావిత్రి భాగవతంలో అన్ని బుక్స్లోకి ఈ బుక్ 2 చాలా పెద్దది. మొత్తం యోగ ప్రయాణం, అశ్వపతి యొక్క యోగ ప్రయాణం, ఒక రాజయోగి యొక్క యోగ సాధన ఎలా ఉంటుంది అనేది ఇందులో అడుగడుగునా వాళ్ళు ఏ మెట్లు ఎక్కారో వర్ణించినది. కొంచెం క్లిష్టమైన బుక్. దీని సమ్మరీ ఈరోజు నుంచి మనం కొన్ని సెషన్స్లో చూద్దాము. ఇది ఇంగ్లీష్ ఒరిజినల్లో అయితే 15 చాప్టర్స్, కానీ తాతగారు ప్రత్యేకంగా దీంట్లో 19 చాప్టర్ల కింద చేశారు. ప్రారంభంలో అవి చాప్టర్ అనటానికి వీల్లేదు, గురుస్థుతి కింద ఒక 2, బాటసారి, గురి, గురువు అని. తర్వాత మిగిలిన ఒరిజినల్ 15లోనూ ఒక 2 చాప్టర్స్ పెద్దవనిపించి వాటిని 2 భాగాల కింద చేసినవి కూడా ఉన్నాయి. కాబట్టి తెలుగులో మనం ఇప్పుడు సమ్మరీ కింద చూసేది 19 చాప్టర్ల కింద వస్తుంది. టైటిల్స్ అలాగే ఉన్నాయి మనకి బుక్లో. వాటిని వీలున్నంతగా మనకు అర్థమయ్యే రీతిలో అందులో ఉన్న ముఖ్యమైన అంశాలే పార్ట్ 1, బుక్ 1కి ఎలాగైతే సమ్మరీ చెప్పుకున్నామో ఇది చెప్పుకుంటున్నాము ఇవాళ నుంచి ఈ సెషన్స్లో. మొదట తాతగారు బాటసారి, గురి, గురువు అన్నారు. ఇవి 2 కూడా ఇంగ్లీష్ ఒరిజినల్లో లేనివి. తాతగారికి ఈ ట్రావెలర్, ఈ యాత్రికుని యొక్క యాత్ర ఎక్కడ అనేది మళ్ళీ మళ్ళీ మనకు చెప్పటం కోసం గురువు యొక్క అవసరం చెప్పేలాగా ఇక్కడ రాశారు. చూద్దాం. ఏకమే అయిన బ్రహ్మం అనేక మగుటకు ఇచ్చగించుట వలననే ఈ సమస్త సృష్టి జీవకోటులు విడిపడ్డాయి. అహమే బ్రహ్మంబు అన్న జ్ఞానం, తానే బ్రహ్మం అనే జ్ఞానము గల బాటసారి బ్రహ్మమును తిరిగి చేరుచోటికి పయనం అవటమే ఈ బాటసారి యొక్క ముఖ్య ఉద్దేశం. తత్వమసి అనే విజ్ఞానం కలవాడే బ్రహ్మమును చేరగలడు. ఆ జ్ఞానం ఉన్నవాళ్లే దీనికి అర్హులు. అటువంటి జ్ఞానిని రాజు అని, రాజయోగి అని అనవచ్చు. ఈ రాజయోగి యొక్క యాత్ర ఎప్పుడు విజయం అవుతుంది అంటే తాతగారు ఏం చెప్తారంటే, ఆ బ్రహ్మ తలుచుకుంటే ఈ బాటసారి యాత్ర సఫలమవుతుంది. ఈ యాత్ర ఎక్కడికో పైలోకాలకి కాదు, ఇక్కడే భూమి మీదే బొందితోటి ఆ దివ్య తేజంబు మనలో, ఆ బ్రహ్మభావం మనలో వెల్లివిరియటమే ఈ బాటసారి బాట. ఇదే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉన్నాం, యాత్ర అంటే ఎక్కడికో కాదు మనలోకి. అదే ప్రయాణానికి ముందే హెడ్లైన్స్లో చెప్పారు ఈ బాటసారి అన్న దాంట్లో. తర్వాత గురి, గురువు అనే స్థుతి. అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల వివేకం కొదువయి జీవితం బాధల వలయం అవుతుంది. అజ్ఞానం వల్ల, వివేకం లోపించటం వల్ల కేవలం సద్గురువులే ఈ చేదు అనుభవాలు, కష్టాలు, చీకటి తొలగించగలవారు. వారే జ్యోతి, వారే మార్గదర్శకులు కాగలరు. ఈ గురువు అనే కరదీపిక, దాని దివ్య కాంతి ఎప్పుడూ తరగదు. తన, ఇతర అనే భేదం లేక ఈ జ్యోతి అందరినీ తీర్చిదిద్ది కాపాడును. ఇక్కడ చూడండి, తన పర భేదం లేని జ్యోతి ఇది.
బుద్ధికి గురి, చిత్తానికి చాంచల్యం తగ్గించి స్థిరత్వం ఇచ్చేది కూడా గురువులే. అందుకే గురి గురువు అని దీనికి టైటిల్ పెట్టి తాతగారు ఇందులో తన గురువు గారి గురించి కూడా మెన్షన్ చేస్తూ నమస్కరించి ఈ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ బుక్లోకి వెళ్తున్నారు. శ్రీ రామకోటయ్య గారు తమ గురువు గారైన శ్రీ ప్రభాకర శాస్త్రి గారి అపార కరుణావర్షం గురించి ఇక్కడ వర్ణించారు. డోలాయమానంగా ఉన్న శ్రీ రామకోటయ్య తాతగారి చిత్తానికి ఆందోళన తగ్గించి ఆయనలోని ఆదివ్యాధులను చల్లని వెన్నెల ఎలాగైతే చీకటిని హరిస్తుందో అలా హరించి వారి పట్ల గురి గౌరవం పెరిగేలా చేశారు. లోపల గర్భితంగా ఉన్న బ్రహ్మమే ఈ దేహమంతటా కలడని, బ్రహ్మ సాక్షాత్కరించే మార్గంలో ప్రయాణించి భూమి స్వర్గం చేయటానికి యత్నించాలని శ్రీ గురువర్యులు తాతగారికి బోధించారు. చచ్చి స్వర్గం కాదు, కొత్త యోగ సాధనలో, కొత్త యోగంలో, నూతన యోగంలో ఇచ్చటనే అంతటా ఉందని ప్రతిష్ఠితం చేయాలని తెలిపారు. సంక్షిప్తంగా ఈ మొదటి రెండు బాటసారి గురువు అనేవి ఎక్కడికి ఈ ప్రయాణం, ఎటువంటి వారు దేనికోసం ఈ ప్రయాణం చేయగలరు, ఏమి సాధించాలి, ఈ నూతన యోగం యొక్క లక్ష్యం ఏమిటి అనేది చెప్పారు. ఇప్పుడు శ్రీ అరవిందుల సావిత్రిలోని చాప్టర్స్కి సమ్మరీస్ లాగా తెలుగులోదే మనం చూస్తున్నామని తెలుసు మీకు. ఫస్ట్ది చాప్టర్ 1 సూక్ష్మము ఆరోహణ, అంటే యాత్రలో ఆరోహణ స్టార్టింగ్ దగ్గర నుంచి లాగా రకరకాల ప్లేన్స్ మనం ఆల్రెడీ డీటెయిల్స్ చూసాము, అది చూద్దాం. ఈ చాప్టర్కి నేను సమ్మరీ రాసేటప్పుడు ఒక రకంగా ఇందులో ముఖ్యంగా మనకి ట్రావెలర్, యాత్రికుడు ఎక్కడికి యాత్ర, ఆ యాత్రలో వెళ్ళటానికి ఉన్న మెట్లు ఏమిటి, దానికి ఉన్న పరిధులు లేకపోతే లిమిటేషన్స్ ఏమిటి, 4 డైమెన్షన్స్ గురించి ఏం చెప్పారు అనేలాగా ఇందులో ఉన్నాయి అని పక్కన నోట్ చేసుకున్నాను. కాబట్టి ఆ విధంగానే దీని సమ్మరీ కూడా మనం చూసుకుందాం. కాబట్టి ముందు సూక్ష్మము ఆరోహణలో ఈ యాత్రికుడు ఎవరు అనేది చూద్దాం. రాజయోగి, ఇది అశ్వపతి లేకపోతే రాజయోగి యొక్క యాత్ర ప్రారంభం. ఎక్కడికి? మూల స్థానానికి, ఎక్కడి నుంచి అయితే తాను వచ్చాడో ఆ స్థానానికి, మూల కేంద్రానికి చేరే ప్రయాణం. కాలావరణము దాటి జ్ఞానానందముల పొలిమేరలు దాటి వెళ్ళే ప్రయాణం ఇది. బ్రహ్మమే నేను అనుకున్న బాటసారి, అహమే బ్రహ్మం అన్న జ్ఞాని, ప్రజ్ఞానమే బ్రహ్మ అన్న శ్రోత, తత్వమసి అనే తత్వవేత్త, ఆత్మయే బ్రహ్మమనేది వాంగ్మి, గురువులకెల్లా గురువు అట్టి విజ్ఞాన నిధి అయిన బాటసారే బ్రహ్మమును చేరజాలును. బ్రహ్మము నుండి వచ్చిన బాటసారి బయలుదేరిన చోటికే పయనమయ్యాడు. కాబట్టి బాటసారి ఎవరు అంటే బ్రహ్మ జిజ్ఞాసతో బ్రహ్మము నుండి తాను వచ్చానని తెలిసి అక్కడికి తిరిగి వెళ్ళే బాటసారి. బ్రహ్మ కోరితే ఈతని కోరిక ఈడేరును. పయనం అంటే పైన కాదు, భూమిపై ఇచట బొందితో దివ్య తేజం మనలోనే తెరలువారి బ్రహ్మభావము మనలోనే ప్రజ్వలించటమే బొందిలో స్వర్గమునకు నిలుపు పోకడలకు కొత్త మార్గమునకు పట్టం కట్టాలని కోరుకుని ఎచ్చటికో కాదు పయనం ఇచ్చటిచ్చటే ఇచ్చటనంతయు నుండుట ఎరుగువలయును అనేది ఈ ట్రావెలర్ గురించి చెప్పాక, డెస్టినేషన్ అంటే చేరవలసిన లక్ష్యం, గమ్యం ఏమిటి? సూక్ష్మలోకములకు ఆరోహణలో శాంతమగు జగత్తు అడ్డు లేదు. ఈ యోగ ప్రయాణంలో లోపలికి వెళ్ళే సూక్ష్మలోకాలకు వెళ్ళే చోట
ఈ ద్రవ్యభూతమైన మెటీరియల్ ప్లేన్ అడ్డు రాదు. ప్రకృతి సంబంధ దోషములు అక్కడ ఉండవు. నిర్దోషం సమం బ్రహ్మం, మన ఆత్మజ్యోతి ఆ విశ్వజ్యోతిలో సమ్మేళనమై మేలిమి జ్ఞానము ఆనంద సంపన్నమగును. కనుక మెటీరియల్ ప్లేన్ యొక్క అవరోధాలు ఈ ఆరోహణలో లక్ష్యానికి వెళ్ళటంలో అడ్డు రావు. మ్యాటర్ అండ్ సోల్ ఇన్ కాన్షియస్ యూనియన్ మీట్. అట్టి సంయోగ స్థానం చేరటమే యోగ సాధనలన్నింటికీ గమ్యం. ఎక్కడైతే పదార్థము ఆత్మ రెండూ కూడాను ఒకటికి ఒకటి భేదం కాదు, ఒకటి ఒకటి కలిసి ఒకటే అని తెలుసుకున్న చోటికి వెళ్ళటమే ఈ యోగ సాధన యొక్క లక్ష్యం. ఇక్కడి వాస్తవము అంటే మ్యాటరు, సత్యము ట్రూత్ కలిసి వస్తుగతమగు వాస్తవము, విశ్వగతమగు సత్యము, కార్యగతమగు ప్రకృతి, కారణగతమగు పురుషులు, వీటి దివ్య సమ్మేళన చెందే మహత్తర స్థానం. ఇక్కడ శుద్ధ సత్వ స్వభావము, అమలత్వం, విమలత్వం, సత్యయోగం ఉండే స్థానానికి వెళ్ళటమే డెస్టినేషన్. అంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటే సత్యయోగ స్థానానికి, ఏదైతే మూలమో అక్కడికి చేరుకోవటం. దానికి మొత్తం కూడా తెల్ల రంగులోనే పవిత్రత ఉంటుంది. అందులో కాలుష్యము, ఏ విధమైన వేరే రంగులు, రూపాలు, రుచులు, గుణాలు ఉండే అవకాశం లేదు అనేలాగానమాట. సత్య సమ్మేళన చెందే మహత్తర స్థానం. అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఆ దివ్య భూమిక నుండి క్రింద భూమికకు వచ్చినప్పుడు బరువు, భారము, బాధలు సంక్రమించును. డిసెంట్లో ఆ సత్యస్థానం నుంచి కిందికి వచ్చేటప్పుడు క్రమక్రమంగా మ్యాటరు లక్షణాలు, రంగులు, రుచులు, కామక్రోధాలు అన్నీ అలవరుచుకుంటూ రకరకాల భృక్తాలతోటి కిందికి దిగాం. కాబట్టి ఈ ఎసెంట్ అంటే వీటన్నింటినీ తొలగించుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళవలసి ఉంటుంది. శిఖరాగ్రమునకు చేరిన పిమ్మట అందరు యోగులకు దిగుడుదారులు కనిపించును. ఎప్పుడైతే వీటిని అధిగమించుకుంటూ పైకి వెళ్తారో కిందికి దిగే దారులు కూడా యోగులందరికీ తెలుస్తాయి. అధోభూమికలు, అధోమార్గములు సంపూర్ణమగు నిండైన ఆ ఉన్నత స్థానం నుంచే కొరతతో కూడిన మెలిక భావంలో దిగుడు దారితో ప్రకృతి పొలిమేరలకు దించును. కొరతలు అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ దివ్యత్వాన్ని పూర్తి అజ్ఞానపు స్థాయి వరకు వచ్చే దిగుడుదారులు ఎలా ఉన్నాయో, పైకి వెళ్ళాలంటే ఈ మెట్ల మీంచే వెళ్తాం, కిందికి రావాలంటే కూడా ఆ క్రమంగా ఆ మెట్ల మీద నుంచే దిగుతూ ఆ బ్రహ్మన్ అన్ని రకాల లక్షణాలని ఆపాదించుకున్న పూర్ణమైన ఆ పూర్ణత్వం నుంచి పూర్తి అజ్ఞానంలోకి, అంధకారంలోకి రావడానికి ఎటువంటి కొరతలు తనకి తనే నిర్ణయించుకుంటూ కిందికి దిగాడు అనేది సాధకులందరికీ పైకి వెళ్తే తెలుస్తుంది. ఈ స్థూలములో అన్నమయ ఆవరణలో ఉన్న జ్ఞానమయ ఆవరణము అది చెడనిది. అన్నమయ ఆవరణం వేరు, జ్ఞానమయమైనది శాశ్వతమైనది. దాని దివ్య ప్రచోదనము వల్లనే ప్రాణకేంద్రములు, జ్ఞాన కేంద్రములు, ఆనందమయ కేంద్రాలు పనిచేస్తాయి. ఆ జ్ఞాన సూర్య సంస్పర్శ వల్ల అంతా డివైన్ దైవత్వాన్ని సంతరించుకుంటుంది. ఏకవచన బహువచనములకు దివ్యవచనము వచ్చును. అంటే సింగులర్, ప్లూరల్, డ్యూయల్. సింగులారిటీ వేరు, ప్లూరాలిటీ వేరు. నేను మీరు వేరు కాదు. డ్యూయాలిటీ అంటే మీరు నేను కలిసి ప్రకృతి పురుషులు డ్యూయల్, అందులో నుంచి మళ్ళీ ఏకత్వం. హరికథ గిరికథ ఏ డివైడింగ్ లైన్ విత్ 3 గుణాస్. అంటే ఎప్పుడైతే ఈ పరిమితులు, కొరతలు అనే తెరలుగా కిందికి వస్తుందో ఆ హరికథ గిరికథ అవుతుంది అని చెప్తారు. అంటే త్రిగుణాలు అక్కడికి వస్తాయి. సింగులారిటీ నుంచి ప్లూరాలిటీ, డ్యూయాలిటీ వస్తాయి అని. గంగావతరణం అనే స్వచ్ఛమైన డిసెంట్ పూర్ణం నుండి శూన్యానికి, డాన్ టు డస్క్ అవడం జరిగి
రీవర్డ్ ఫ్రమ్ ఎ డాక్యుమెంట్ కంప్లీట్ ఎల్స్వేర్. ఇది తాతగారు ఇంగ్లీష్ పదాలే వాడారు కాబట్టి నేను ఇక్కడ కూడా దాన్ని మళ్ళీ కొటేషన్ కిందనే వాడుతున్నాను. ఎక్కడో సంపూర్ణంగా రాసిన వీలునామా లాంటి డాక్యుమెంట్, దాన్ని ఇక్కడ అందరం మనం మర్చిపోయి ఉన్నాము. దాన్ని ఆ వ్యస్తాక్షరి కార్యక్రమం పూర్తి చేసుకున్నప్పుడే మనము ఈ ఆరోహణ అనేది జరుగుతుంది. ఈ సూక్ష్మ నుంచి ఆరోహణ అనేది. వ్యస్తాక్షరి అవధానకర్త అతడే. ఎవరు ఈ వ్యస్తాక్షరి అవధానం చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది అంటే ఉన్నది భగవంతుడికే. దిస్ ట్రెమెండస్ టాస్క్ ఇంపాసిబుల్ టు గాడ్స్. ఆయనే దానికి సమర్థుడు. కానీ ఈ సామర్థ్యంతో చేయాల్సిన బాధ్యత దేవతలకు అప్పచెప్పలేదు. హీ హ్యాస్ డిసైడెడ్ ఇట్ టు బి డన్ బై మ్యాన్. కొన్ని పరిమితులు, అపరిమితమైన పరిమితులతో ఉన్న మానవుడి చేతనే ఈ వ్యస్తాక్షరిని అవధానాన్ని పూర్తి చేయించి మనకి సాధించవలసింది సాధించే బాధ్యత మన మీదే పెట్టాడు. ఆయన యొక్క లీలలో అది ఒక భాగం. మన కృషితోటే మనం విజయం సాధిస్తాం. ప్రకృతిని జయించి రాజ్యాధిపత్యము చేయగల రాజయోగము చేయవలసింది మానవుడే. దాని యోగ్యత అతడే మనకిచ్చినాడు. ఆ భగవంతుడే మనకి దాని యోగ్యత మనకిచ్చాడు. అది మామూలుగా మనం చూస్తే అసంభవం, ఇంపాసిబుల్ ఫర్ అస్. కానీ ఆయన తలుచుకుంటే పాసిబుల్. దీని ప్రారంభంలో కూడా అందుకే ఆ బ్రహ్మ గనక తలుచుకుంటే ఈ బ్రహ్మజ్ఞాని ప్రారంభమైన మూలస్థానానికి చేరగలడు. ఆ బ్రహ్మ తలుచుకుంటే పాసిబుల్ ఫర్ హిమ్. ఆయన యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కిందనే మనం కంప్లీట్గా ఆయనకి సరెండర్ అయి ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత స్థితిలో మనకున్న పరిమితులలో మనం మంచి పనిముట్లు కాము ఆయన చేతిలోకి. మనకి ఇంకా చాలా మొరటుతనము, మూర్ఖత్వము ఇవన్నీ ఉన్నాయి. ఇష్టం లేదు, చాకచక్యం కూడా లేదు. కాబట్టి పరిపూర్ణమైన ప్యూరిటీ మన దగ్గర లేదు. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞని సంపూర్ణంగా మనం తీసుకుని చేయగల సామర్థ్యం మన శరీరాల్లో, మన బుద్ధిలో ఇంకా లేదు. కానీ మన అర్ధజ్ఞానం నుంచి మనం బయటికి వచ్చినప్పుడు మనము ఆయన యోగ సమన్వయం అవుతుందిట. ఆ యోగ సమన్వయం అయినప్పుడు ఆయన యొక్క ఆనందము, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క శక్తి మనలో సంపూర్ణంగా ప్రసరిస్తాయి. ప్రసరించినప్పుడు ద ఫోర్త్ డైమెన్షనల్ వర్క్ షోయింగ్ హోల్నెస్, యూనిటీ, ఆల్ ఈజ్ ఇన్ అవర్ సెల్స్ ఇన్ ఆల్ అనేది మెటీరియలైజ్ అవుతుంది అంటారు. అంటే ఎప్పుడైతే ఆ యోగ సమన్వయం జరుగుతుందో అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా మనలోనే అంతా ఉంది, మనం అంతటా ఉన్నాము అనే పూర్ణత్వము, ఏకత్వము అనే భావం తెలుస్తుంది. ఒక రోగరహిత, ప్రమాదరహిత, భారరహిత, దుఃఖరహిత పరిస్థితి మనకి ఇక్కడ స్థాపించబడుతుంది. దానిలో ఇంకా భృక్తాలు ఉండవు, అడ్డంకులు ఉండవు. మన ఫిజికల్ ప్రాణ లైఫ్, ఆత్మ సోల్, ఆకారం ఫామ్ అన్నీ కూడా ఏకాకారము, ఏక సంయోగము అయి ఈ శరీరం అనే ఉపాధి సింహాసనం మీద యమధర్మరాజుకు బదులుగా కారణకర్తగు ఈశ్వరుడు అధిష్ఠించబడును. అది మన యొక్క విజన్. ఈ యాత్రలో మనం సాధించవలసింది అది అని ఆ 4 డైమెన్షన్స్ వర్క్ అయినప్పుడు సివివి గారి యోగంలో కూడా ఈ 4 డైమెన్షన్స్ గురించి చెప్పారు అనేది మనం ఇక్కడ తాతగారు చెప్పిన ఈ మాటల్లో నుంచి ఈ మ్యాన్ స్టీమ్, మ్యాన్ షవర్స్, మ్యాన్ సర్కిల్స్, మ్యాన్ డైమండ్స్ ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనకి డైరెక్ట్గా మెన్షన్ చేయబడి ఇండైరెక్ట్గా వాటి లక్షణాల గురించి చెప్పారు అనేది ఇంకొకసారి మనం ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాము. నెక్స్ట్ సెషన్లో 2nd చాప్టర్ నుంచి కంటిన్యూ చేద్దాం. నమస్కారం.